సాధారణంగా పితృయజ్ఞం అంటారు. అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి సంస్కారం. శరీరం వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరానికి సంబంధించినటువంటి వారు ఆ శరీరం ద్వారా వచ్చినటువంటి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సంతానము, పుత్ర సంతానం అంత్యక్రియలు చేయాలనేది సంప్రదాయం. అయితే ఇది ప్రాంతాల వారీగా, ఆ తర్వాత వర్ణాల వారీగా, కులాల వారీగా కొన్ని పద్ధతులు ఉన్నాయి. మన తెలుగు ప్రాంతాన్ని 3 భాగాలుగా ఆలోచిస్తే మన తెలంగాణ కానీ, కోస్తా ప్రాంతం కానీ, రాయలసీమ కానీ, ఈ 3 ప్రాంతాల్లో కూడా 3 రకాల ఆచారాలు ఉన్నాయి. వర్ణాల విషయంలో కూడా సాధారణంగా ఎప్పుడు కూడా పితృదేవతల యొక్క ప్రేత సంస్కారం చేయాల్సింది పెద్ద కుమారుడు చేయాలనేది శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం. దహన సంస్కారాలు చేయాల్సినటువంటి బాధ్యత పెద్ద కుమారుడిది ఉంది. జ్యేష్ఠుడే అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే కనిష్ఠుడు చేయాలి, చివరివాడు చేయాలి అనేటువంటి పద్ధతి ఉంది. ఇక రోజులు మారుతున్నాయి కనుక ఇప్పుడు పరిస్థితుల్లో వేరే వేరే దేశాల్లో పిల్లలు ఉంటున్నారు కనుక ఉన్నవాళ్లలో పెద్దవాడు, అందుబాటులో ఉన్న వాళ్ళలో పెద్దవాడు చేయాలనేది ఒక సంప్రదాయం ప్రాచీనంగా ఉంది. అయితే ఇందాక మనం చేసినట్టుగా సంప్రదాయం ప్రకారం కొన్ని చోట్ల తల్లికి పెద్ద కొడుకు, తండ్రికి చిన్న కొడుకు, ఇట్లా చిన్న చిన్న ప్రాంతీయ భేదాలు ఉన్నాయి. కానీ శాస్త్రంగా వైదికంగా చేసేటువంటి సంస్కారంలో మాత్రం జ్యేష్ఠ కుమారుడు చేయాలి. జ్యేష్ఠ కుమారుడు అందుబాటులో లేకపోతే తర్వాత ఉండే జ్యేష్ఠ కుమారుడు, అంటే అందుబాటులో ఎందుకన్నానంటే ఆరోగ్యం సహకరించకపోయి ఉండొచ్చు, మంచం మీద ఉండవచ్చు, లేదా దూర ప్రాంతాల్లో ఉండవచ్చు, రావడానికి సమయం పట్టవచ్చు, రావడానికి అవకాశం లేకపోయి ఉండొచ్చు, ఇతర ఏ కారణాలన్నా ఉంటాయి కనుక వరుసలో తర్వాత పెద్దవాడైనటువంటి వారు చెయ్యాలి. అయితే ఇందాక చెప్పినట్టుగా చిన్నవాడు చేయడం కూడా కొన్ని సంప్రదాయాల్లో ఉన్నాయి. వాళ్ళ కుటుంబంలో వచ్చేటువంటి పూర్వ పద్ధతి ప్రకారం ఏదైతే ఉందో అదే పద్ధతి ప్రకారం చేయాలి. తప్పనిసరిగా పుత్ర సంతానమే చెయ్యాలి అనేటువంటి పద్ధతి ఉంది.